ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా సరికొత్త అప్డేట్ ని తీసుకురావడం జరిగింది. సో జిఎస్టి మనం రెగ్యులర్ గా పే చేస్తూ ఉంటాం. సో దీంట్లో మనం ఇప్పటి వరకు 4 స్లాబ్స్ లో మనం పేమెంట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో అయితే ఇందులో జిఎస్టిని కొన్ని సెక్టార్స్ మీద తగ్గించింది. సో ఇది ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది, అదేవిధంగా దీని ద్వారా మార్కెట్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే దీని గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, అట్ ది సేమ్ టైం హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ రత్నాకర్ సామ్వేదం గారు. సో లెట్స్ స్టార్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు జిఎస్టిని తగ్గించింది అనమాట. సో కొన్ని సెక్టార్స్ మీద. సో ఏంటి అసలు న్యూస్ గురించి కొంచెం చెప్తారా? అంటే మొన్న మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చారు. ఆ రోజు అందరికి సర్ప్రైజ్ ఏం చేశారంటే జిఎస్టి వచ్చి 8 years అయింది. అవును. అండ్ ఇందులో కూడా చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు 4 స్లాబ్స్ ఉన్నాయండి. 5%, 12%, 18%, 28%. దాన్ని 2గా మారుస్తా అంటున్నాడు 4 స్లాబ్స్ టు మేక్ ఇట్ మోర్ ఈజియర్. అవును. సో అందరూ ఏమనుకుంటున్నారంటే మార్కెట్ మాత్రం 12%, 28% స్లాబ్స్ ఎత్తేసి 5%, 18% స్లాబ్స్ ఉంచుతారు అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ ఏం చూస్తుందంటే, ఇప్పుడు మీరు ఏసీస్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, కార్లు కానివ్వండి, వీఆర్ పేయింగ్ 28% జిఎస్టీ. అవును. సో ఇవన్నీ 18% పడే అవకాశం ఉంది. ఓకే. ముఖ్యంగా మొన్న ఆర్సి భార్గవ్ గారు అంటే చైర్మన్ ఆఫ్ భారతి చాలా పాజిటివ్ గా వెల్కమ్ చేశారు. ఎందుకంటే 28%, 18% తగ్గించారంటే ఇవన్నీ రేట్లు తగ్గుతాయి, ఇట్ విల్ టర్న్ వెరీ పాజిటివ్ అని. ఇమీడియట్ గా నిన్న మండే రోజు మార్కెట్ రియాక్టెడ్ వెరీ వెల్. ఓకే. మీకు హీరో మోటార్ కార్ప్, M&M, మారుతి అవన్నీ కూడా 3% to 6% స్టాక్ ప్రైసెస్ పెరిగింది నిన్న ఒక్క రోజులో ఆ న్యూస్ మూలంగా. గ్రేట్. సో దిస్ ఈస్ వాట్ దే ఆర్ సీయింగ్ వెరీ వెరీ పాజిటివ్. చాలా ప్రోడక్ట్స్ మనం డైలీ కన్స్యూమ్ చేసే 12% లో ఉన్నా కూడా 5% వస్తాయి అనేది వాళ్ళందరూ అజ్యూమ్ చేస్తున్నారు, విచ్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ అవుట్కమ్. కన్స్యూమర్ కి పాజిటివ్ సైడ్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు, దీని ద్వారా ఏ సెక్టర్స్ బెనిఫిట్ పొందుతాయంటే ఏమంటారు? I think overall all sectors are going to get benefited. Majorly 12% స్లాబ్ లోను 28% స్లాబ్ లో ఉన్న అన్ని కూడా 5% కి 18% పడతాయి. అవును. అంటే అక్కడ 5% రిడక్షన్, 7%, ఇక్కడ ఒక 10% రిడక్షన్ ఉంది, విచ్ ఇస్ ఎ హ్యూజ్ రిలీఫ్ ఫర్ మేజర్ ప్రొడక్ట్స్ అన్నమాట. అవును. జిఎస్టీ ద్వారా అసలు యాక్చువల్లీ చాలా కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. దీంట్లో మనం స్టేట్ కి కడతాము, అట్ ద సేమ్ టైం సెంట్రల్ కి కడుతూ ఉంటాము. సో దీని ద్వారా లైక్ చాలా మంది కూడాను అసలు వద్దు జిఎస్టీ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అసలు ఏమంటారు దీనికి సంబంధించి? అంటే ఇండియాలో ట్యాక్సెస్ అనేవి లార్జ్ ఇన్కమ్ వాళ్ళు కడుతున్నారు. అంటే వాళ్ళకి మొత్తం ప్రజలందరూ జిఎస్టీ కడతారు. అవును. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు, తెలియకుండా మనం కన్స్యూమ్ చేస్తాము. అవును. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటంటే సంబడి హూ మేడ్ మోర్ మనీ అండ్ దే మేడ్ ఇన్కమ్, దే హ్యావ్ టు పే. మీరు ఈ రోజు చూస్తుంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద బడ్జెట్ ఈజ్ ఓన్లీ 18%. అవును. అవును సార్. వేరేస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కదా ఇండివిజువల్స్, కాంట్రిబ్యూషన్ ఈజ్ 22%. అవును. అవును. మీరు ఆలోచించండి, 140 crores పాపులేషన్, అందులో అట్లీస్ట్ రిటర్న్ ఫైల్ చేస్తుంది 10 crores. అవును. ట్యాక్స్ పే చేస్తాం 2 crores పాపులేషన్. దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ 22% ఆఫ్ ది ట్యాక్స్ రెవెన్యూ అదర్ దాన్ ద రెగ్యులర్ పీపుల్ ఆర్ పేయింగ్ ఆన్ జిఎస్టీ. ఓకే. సో ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. లెట్ us నాట్ వరీ అబౌట్ జిఎస్టీ అండి. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మోస్ట్ వెల్కమ్ మూవ్. అంటే బీజేపీ గవర్నమెంట్ సామాన్య జనానికి ప్రైజెస్ తగ్గించాలని వెరీ పాజిటివ్ గా అనుకొని ఈ డెసిషన్ తీసుకున్నారు. ఓకే సార్, మరి ఇప్పుడు జిఎస్టీ తగ్గుతుంది అంటే బిజినెస్ మేబీ మంచిగా గ్రో అవుతుందేమో కదా, భయపడరు జనాలు కూడా. సో 2 బెనిఫిట్స్ ఉంటాయి, ఒకటి బిజినెస్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం పాపులేషన్ కూడా, పీపుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారంటారు కదా? కాదంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. చాలా మంది ఇండియాలో చూసేది ఏంటంటే, మొన్న కూడా ఒక సర్ప్రైజింగ్ ఆర్టికల్ ఇచ్చారు. మన యావరేజ్ పర్ క్యాపిటా జీడిపి అంటే పర్ పర్సన్ ఎంత జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే. అంటే $2,500 యావరేజ్ గా చేస్తుంది. ఓకే. ఇఫ్ ఐ లుక్ ఇంటు ద టాప్ 1% ఆఫ్ ది రిచ్, అంటే 10 lakhs పాపులేషన్ ఆఫ్ ది ఇండియా, దే కాంట్రిబ్యూట్ ఆల్మోస్ట్ $70,000 per capita.
ఓకే. మీరు అది కాకుండా పేదలకు వెళ్తారు, బాటమ్ 80% ఆఫ్ ది పాపులేషన్, దే ఆర్ ఓన్లీ హ్యావింగ్ $800. ఇది ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అవును. ఈ $800 వాళ్ళే మేజర్ కన్స్యూమర్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్స్ అనమాట. అందుకనే అంటే మోడీ గారికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళకి డేటా రావటం మూలంగా నౌ దే నో ఈ రిడక్షన్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది, నాట్ ఫర్ రిచ్కి నువ్వు ఇంకా ఎక్స్ట్రా వేసినా నష్టం లేదు. అందుకని వాళ్ళకి ట్యాక్సెస్ పెంచుతున్నాడు, డైరెక్ట్ ట్యాక్సెస్. ఈ పూర్ ఎవరైతే కన్స్యూమ్ చేయాలి, అందరికి ఏసీలు కొనుక్కోవాలి ఉంటుంది టీవీ, బట్ దట్ కాస్ట్ టుడే ఇప్పుడు ఇన్ఫ్లేషనరీ అవి ఎఫెక్ట్స్ చూస్తే వాటి డబ్బులు తక్కువ మిగులుతున్నాయి, బట్ ఆ కోరిక ఉంటుంది. ఆ కోరిక ఎలా తీర్చాలంటే ఈ పద్ధతి ఒకటి ఉంది. సో ఈ స్టార్టెడ్ రెడ్యూసింగ్ ద ట్యాక్సెస్, అందుకని అప్ టు 12 lakhs ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేసాడు. రెండోది, ఈ వాంట్ బిల్డ్ దట్ ఆస్పిరేషన్ అమాంగ్ ద పీపుల్. గుడ్. ఇది కనుక అవుతే ఏమవుతుందంటే ద డిమాండ్ ఫర్ ప్రొడక్ట్స్ విల్ గో అప్, అదర్వైజ్ ఇట్ విల్ సస్టైన్. అనదర్ ఆస్పెక్ట్ ఏమొచ్చిందంటే సర్ప్రైజింగ్లీ 11 cities ఇన్ ఇండియా, అంటే ఇంక్లూడింగ్ హైదరాబాద్, వీళ్ళకి ఏ ప్రైస్ ఇచ్చినా కొంటారు, వాళ్ళతో ఇబ్బంది లేదు. దే ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్. దట్ ఈస్ ట్రూ సార్. యాక్చువల్లీ రీసెంట్గా నేను విజయవాడ ట్రావెల్ చేసినప్పుడు కొన్ని గూడ్స్ పేర్లు ఎందుకులే కానీ ఇక్కడున్నది కాస్ట్ అక్కడికి పోలిస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఉంది. సో మనం వింటూ ఉంటాం, అది దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. సో ఆయన ఫోకస్ ఏంటంటే 11 cities తీసేగా బ్యాలెన్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎఫర్డ్. వాళ్ళకి ఎఫోర్డబిలిటీ బిల్డ్ చేయడం కోసం ఆయన ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆయన అంటే డే 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ఏంటంటే రిచ్ పీపుల్ ని మోర్ ట్యాక్స్ చేయాలి, రాబిన్ హుడ్ లాగా పువర్ పీపుల్ కి మోర్ ఎఫోర్డబిలిటీ ఇవ్వాలి అనేది ఆయన ఫిలాసఫీ. బట్ ఇన్ ద మీన్ వైల్ ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆయన ఇన్కమ్ కూడా బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు 50 lakhs లాస్ట్ బడ్జెట్ వాస్ 50 lakhs crores. He cannot reduce 50 lakhs crores. That will seem very negative in the overall industry అన్నమాట. ఎక్కడ నేను పెంచుతున్నాను ఎక్కడ తగ్గిస్తున్నాను అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. చాలా మంది అనుకుంటారు డే 1 చేయొచ్చు కదా, ఇంతకాలం వెయిట్ చేయటం ఎందుకనేది. బట్ ప్రాబ్లం ఏంటంటే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లక్లీ ఆయనకు థర్డ్ టర్న్ రావటం, ఆ బ్యాలెన్సింగ్ చేయడానికి ఆయనకు అవకాశం దొరకటం అనేది వెరీ పాజిటివ్ సినారియో. అండ్ లైక్ మనకి కింగ్ అదే చైనాకి 20-25 years నుంచి ఒకటే లీడర్ ఉండటం వలన ఈజ్ ఏబుల్ టు మేనేజ్ చైనా గ్రోత్ వెరీ ఎఫెక్టివ్లీ. మనకి నష్టం ఏంటంటే లీడర్స్ ఎవ్రీ 5 years కి 10 years మారుస్తుంటే ఆ గ్రోత్ ఇలా వెళ్లాల్సింది ఇలా పడుతుంది. ఎందుకంటే వచ్చిన వాడు అర్థం చేసుకొని పాత వాడిది నేను ఎందుకు ఫాలో అవ్వాలనుకోని కొత్త చేంజెస్ చేయటం వలన ఆ గ్రోత్ ఆగుతుంది. కన్సిస్టెన్సీ ఇస్ వాట్ ఇట్ విల్ బిల్డ్ అన్ ఆర్గనైజేషన్, build an individual like us in making wealth. So in that case ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు కంటిన్యూ అయితే సో ఇట్ విల్ బి గుడ్ అంటారు. అంటే ఒక చిన్న ఫిలాసఫీ ఉందండి నరేంద్ర మోడీ గారు బీజేపీలో రూల్ ఏంటంటే 75 years దాటిన తర్వాత వాళ్ళ రాజకీయ సన్యాసం తీసుకోవాలని వాళ్ళు ఏదో కండిషన్ పెట్టుకున్నారు. అందుకని పాత లీడర్స్ మురళీ మనోహర్ జోషి, లాల్ కృష్ణ అద్వానీ వీళ్ళందరూ రిటైర్ అయ్యారు. మీరు చూస్తుంటే జరిగింది. ఈవెన్ వెంకయ్యనాయుడు గారు కూడా రిటైర్ అవ్వాల్సి వచ్చింది మన తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మోడీ గారికి ఈ అక్టోబర్లో 75 years దాటుతాయి. సరే ఏషియం ఈజ్ అ గ్రేట్ లీడర్, ఈ విల్ కంటిన్యూ థర్డ్ టర్మ్ అనుకుంటే 4th term ఆయన కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది జనాలకి. ఓకే, బీజేపీ అయితే యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ సేయింగ్ వి విల్ కంటిన్యూ మోడీ యాజ్ అవర్ లీడర్ అంటున్నారు. బట్ లాట్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ ఆర్ ఆస్కింగ్ నీ ఫిలాసఫీ నువ్వు కంటిన్యూ చేస్తావా లేదా నువ్వు బ్రేక్ చేస్తావా, ఇట్ డిసైడ్స్ హౌ పీపుల్ విల్ సీ యూ అనే పాయింట్ చెప్తున్నారు. సో వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్, రాజకీయ నాయకులకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాజకీయ విశ్లేషకులకి వాట్ ఈస్ దట్ ఈస్ గోయింగ్ టు డూ టు బిల్డ్ హిస్ సక్సెసర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా వాచ్ చేస్తాం. ఓకే ఫైన్. సో సూపర్ సార్. సో యాక్చువల్లీ ఈ యొక్క జిఎస్టీ కారణంగా నిన్న స్టాక్ మార్కెట్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది, ఈవెన్ మారుతి కూడా. సో ఇది ఒక మంచి పరిణామమే అంటారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ పాజిటివ్ సైన్ అండి. అండ్ across the world all countries are praising what India is doing today. True. Yes sir, thank you so much. So guys, అర్థమైంది కదా మరి ఈ యొక్క జిఎస్టీ తగ్గించడం అనేది సో అందరికీ కూడా చాలా మంచి విషయమే. సో ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.